ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే మనుజుని యొక్క అంతఃకరణమున కర్త అని కానీ భోక్త అని కానీ ఏ నిశ్చయమైతే రూఢిపడి ఉంటుందో ఆ క్రియలందు అతడట్టి నిశ్చయముతోటే తన్మయత్వాన్ని పొందుతూ ఉంటాడు. అప్పుడు నా బుద్ధియో నిర్వికారమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వాది రోగరహితమైనటువంటి ఆత్మపదమునందు దృఢమైనటువంటి నిశ్చయాన్ని పొందినది. కాబట్టి ఇక చిత్తమున ఇష్టము గురించి కానీ అయిష్టము గురించిన కానీ అటువంటి అధైర్యము సంపూర్ణంగా కూడా నేను వదిలివేయుచూ ఉన్నాను అని చెబుతూ శ్రీ వశిష్ఠదేవులు ఏ విధంగా అంటే జనకుని యొక్క నిశ్చయాన్ని గురించి ఉపశమ ప్రకరణమునందు వర్ణించి తెలియజేసి ఇంకా ఇలా అంటూ ఉన్నారు. ఇతి సంచిన్య జనకో యథాప్రాప్తం క్రియామసౌ అసక్తః కర్తుముత్తస్థౌ దినం దినపతిర్యథా. ఏమంటూ ఉన్నారు? జనకుడు ఈ విధంగా చింతన చేసి దినక్రియను చేసేటువంటి సూర్యునిలాగానే ప్రతిరోజు ఉదయించి అస్తమించేటువంటి సూర్యుని యొక్క క్రియలాగానే ప్రాప్తించినటువంటి కార్యాలను ఆసక్తుడై దాని యందు ఎటువంటి ఆసక్తి అనాసక్తి అనేది లేకుండా ఇష్ట అయిష్టాలు వదిలివేసి ఆచరిస్తూ ఉన్నాడు అని చెబుతూ, ఎలాగంటే జనకుడు ఈ విధంగా ఈ ప్రకారంగా చింతన చేశాడు కదా. ఏది ప్రాప్తమవుతుందో ఇష్టం అయిష్టం అనేటువంటి ధైర్యాన్ని సంపూర్ణంగా వదిలివేసి ఏదైతే అది ప్రాప్తి పడుతుందో ఆ క్రియను మాత్రమే అనుసరిస్తాను అని చింతన చేశాడు కదా. అలాగే ఆ చింతన చేసి ప్రతిరోజు తన క్రియను చేసేటువంటి సూర్యునిలాగానే ప్రాప్తించినటువంటి కార్యాలను ఆసక్తుడై అది చేస్తూ ఉన్నాడు అని చెప్తూ, ఆసక్తుడై అంటే ఆ క్రియయందు మనసు పెట్టక తనకు ప్రాప్తించినది కాబట్టి కర్తవ్యం ప్రకారం క్రియను చేస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఇష్టానిష్టాః పరిత్యజ్య చేతసా వాసనాః స్వయం యథా ప్రాప్తం చకారాసౌ జాగ్రత్యేవ సుషుప్తవత్. ఇష్టము అయిష్టము అనేటువంటి వాసనలు చిత్తము నుండి పారద్రోలి జాగ్రత్త అనేటువంటి దశ యందే సుషుప్తి అందున్నలాగా అంటే జాగ్రత్తలోనే ఉంటున్నాడు. కానీ తన యొక్క స్థితి ఎలా ఉన్నది? సుషుప్తి అంటే గాఢ నిద్ర యందు ఏమీ తెలియబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాని స్థితిలాగానే జాగ్రత్త యందు కూడా అలాగే ఉంటూ ప్రాప్తించిన తనకు సిద్ధించినటువంటి క్రియలను మాత్రమే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఓ రామా, ఈ ప్రకారంగా చింతన చేసిన తర్వాత జనకుడు ఇది ఇష్టమని ఇది అయిష్టము అనేటువంటి కల్పనలకు కారణాలైనటువంటి ఏ వాసనలైతే ఉన్నాయో అవన్నీ కూడా చిత్తము నుండి స్వయంగా వదిలివేశాడు. జాగ్రత్తనందే సుషుప్తునిలాగానే తనకి యథాప్రాప్తములైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఉన్నాడు అని చెబుతూ, అంతేకాదు పూజ్యులకు దేవతలను బ్రాహ్మణులను పూజించుట మున్నగు దైవికమైనటువంటి కార్యాలను పూర్తి చేసుకొని ఏకాంతమునందే అతడు ఆ రాత్రి ధ్యానమందు గడిపివేశాడు. మనః సమరసం కృత్వా సంశాంత విషయభ్రమం సర్వర్యాం క్షీయమాణాయామిత్తం చిత్తమబోధయేత్. ఆ తర్వాత తన శాంత మనమును ఏకాగ్రం చేశాడు. శాంతించింది మనసు. ఆ మనసుని ఏకాగ్రం చేసి ఆ రాత్రి గడిచిన తర్వాత చిత్తానికి ఈ విధంగా తను ప్రబోధం చేశాడు. ఏ విధంగా అంటే తన యొక్క శాంతమైనటువంటి మనసును ఏకాగ్రం చేసి ఏకాంతంగా ఆ రాత్రి గడిచిపోయిన తర్వాత చిత్తానికి ఈ విధమైనటువంటి ప్రబోధాన్ని చేశాడు.
ఏమని? చిత్తచంచల సంసార ఆత్మనోవా న సుఖాయతే సమమేహి సమచ్ఛాంతం సుఖం సారామవాప్యతే. ఓ చిత్తమా, ఈ చంచలమైనటువంటి సంసారము ఆత్మకు సుఖదాయకము అవుతుందా అంటే చంచలమైనటువంటి సంసారము ఎప్పటికీ కూడా ఆత్మకు సుఖదాయకము కాదు. అది ఎప్పటికీ కూడా సుఖాన్ని ప్రసాదించదు. కాబట్టి నీవు శమించు ఓ చిత్తమా, నీవు మరి శాంతి పొందు. నీవు గనక శమించినట్లయితే విక్షేపరహితమై సారభూతమైనటువంటి ఆత్మసుఖం ఏదైతే ఉంటుందో దానిని పొందగలుగుతావు, అది లభిస్తుంది అని చెబుతూ, అంతేకాదు చింతాజాల పిలాసోత్త జన్మ సంసార సృష్టయ తస్మాత్ త్యక్త్వా విచిత్రం త్వం చింతాముపశమం వ్రజ. కాబట్టి ఓ చిత్తమా, నీవు ఏ ప్రకారంగా అయితే యథా యథా వికల్పౌఘ సంకల్ప యశేలయ తథా తదైతి స్పారత్వం సంసారస్తవ చింతయ. అయితే నీవు ఏ విధంగా అయితే ఏ ప్రకారంగా లీలగా వికల్ప సమూహాలను సంకల్పించుకుంటూ ఉంటావో ఆ విధంగానే ఓ చిత్తమా నీ యొక్క విషయ చింతన చేత ఈ సంసారము నీకు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి శతశాఖత్వమాయాతి శేకేన విటపీయదా అనంతాధిత్వమాయాపి శటభోగేచ్ఛయా తథా. ఏ విధంగా అంటే ఓ మూర్ఖ చిత్తమా, నీరు పోయడం వలన ఏమవుతుంది? వృక్షము అనేక శాఖలుగా పొందుతుంది, అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ యొక్క భోగాల మీద అనుభవయోగ్యమైనటువంటి విషయాదుల పట్ల నీవు ఏవైతే అనేక రకాలైనటువంటి దాని మీద ఉన్నటువంటి కోరిక చేత ఇష్టము చేత అనేక రకాలైనటువంటి మానసిక వ్యాధులనే పొందుతావు అని చెప్తూ, చింతాజాల పిలాసోత్త జన్మ సంసార సృష్టయ తస్మాత్ త్యక్త్వా విచిత్రం త్వం చింతాముపశమం వ్రజ. కాబట్టి ఓ చిత్తమా, ఈ రీతిగా జనన మరణ రూపాది సంసార సృష్టులు విషయ చింతా సమూహాల నుండి కూడా జనించిన దానివే అవడం చేత నీవు ఆ విచిత్రములైనటువంటి విషయ చింతనలను వదిలివేయు, అలా త్యజించి వేచి ఉపశమనాన్నే పొందు అని చెబుతూ, ఓ చిత్తమా, ఈ యొక్క చపల సంసారము ఆత్మకు సుఖాన్ని ఎప్పటికీ కలిగింపదు. కాబట్టి నీవు శాంతాన్ని పొందు. శాంతి చేత ఏమవుతుంది? విక్షేపరహితమైనటువంటి ఉత్తమ ఆత్మసుఖమే లభిస్తుంది. నీవు ఏ విధంగా సంకల్పాలు చేస్తూ ఉంటావో ఆ రూపాన్నే ఈ సంసారము విశాలత్వంగా వృద్ధి చేస్తూ ఉంటుంది. వృక్షమును కనుక జలముచే పోషించినట్లయితే అదేం చేస్తుంది? అనంతమైన శాఖాయుతమైనట్లుగానే ఓ దుష్ట చిత్తమా, నీవు ఈ భోగాలపై ఇచ్చ చేత పలు రకాలైన శారీరక మానసిక వ్యధలను పొందుతూ ఉన్నావు. విషయ చింతన చేతనే ఈ యొక్క జనన మరణారూపమైన ఈ సంసారము ఆవిర్భవిస్తుంది, కానీ మరేమీ కాదు. కాబట్టి నీవు దానిని వదిలివేయు, అలా వదిలివేసి శాంతిని పొందు అని చెబుతూ, సంసార సృష్టి తరళ మీమాంతు లయ సుందర అస్యాం చేత్సా రమాప్నోషి తదే తామేవ సంశ్రయ. కాబట్టి ఓ చిత్తమా, చపలమైనటువంటి ఈ సంసారాన్ని శాంతి సుఖము అనేటువంటి తులయందు తూచు. అంటే ఏ కాటా అయితే ఉంటుందో దానిలో పెట్టి చపలమైన సంసారాన్ని శాంతి సుఖము అనేటువంటి దాన్ని ఇరుప్రక్కలా పెట్టి దాని యొక్క విలువను తూచు. అది అంటే మనం బుద్ధి చే కూడా ఏది శ్రేష్టమో పరీక్షించాలి. అలా చేసినప్పుడు సారవంతమని తోచినటువంటి సంసారాన్నే ఆశ్రయించు. ఎలాగంటే ఓ వివేకమైనటువంటి చిత్తమా, ఈ చంచలమైన సంసార సృష్టిని ఉపశమ సుఖమును రెంటిని కూడా త్రాసునందు తూచినప్పుడు ఏది సారవంతమైనదో బాగుగా పరీక్షించినప్పుడు అందు సంసార సృష్టి అందే ఏ సారము గలదని నీవు ఎరిగిన దానిని ఆశ్రయించు.
ఏ విధంగా అంటే సంసార సృష్టి అస్వరమైనది, అంటే అస్థిరమైనది, కాబట్టి అది అసారమే అవుతుంది. కావున ఉపశమ సుఖము ఏదైతే ఉంటుందో అదే స్థిరము, కాబట్టి నీవు దానినే ఆశ్రయించు అని చెబుతూ, అంతేకాదు ఆస్తాం యస్మాత్ పరిత్యజ్య దృశ్య దర్శన లాలసాత్ మైతద్గృహాణ మాముంచ స్వేచ్ఛయ విహరేచ్ఛయ. ఈ సంసార సాగరమైనది కాన దీని అందలి ఆశను వదిలివేయు. అంతేకాదు ఇంకా దృశ్యమందలి ఆసక్తి చేత దానిని ఎప్పటికీ కూడా గ్రహించకుండానే ఉండు. అలా అంటే దర్శనయోగ్యము కానేరదు అనేటువంటి ద్వేషము చేత దానిని వదిలిపెట్టకుండా ఉండి ఆత్మకాముడివై ఏ ఆత్మతత్వం అయితే ఉన్నదో దానినే ఇచ్చగించిన వాడవై సాక్షి స్వరూపమున స్థితి కలిగిన పిమ్మట నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా ఆచరించు, వనరించు అని చెబుతూ, ఇటువంటి సంసారం ఏ విధంగా అంటే అసారము కాబట్టి అస్థిరమైన సంసారం అసారమైనది, కాబట్టి దాని యందలి ఆసక్తిని వదిలివేయు. దృశ్యాన్ని ప్రియము అని తలంచి నీవు దాని పట్ల ఆసక్తుడువు కాకుండా దానిని గ్రహించకుండా ఉండు. అప్రియము అని తలంచి ద్వేషము చేత ఆ యొక్క సంసార దృశ్యాన్ని వదిలివేయు. రెండింటికి కూడా సాక్షియకు స్వాత్మ మాత్రము కూర్చున్నటువంటి ఇచ్చగలవార్ధానవై నీ ఇచ్చ చొప్పున ఆచరింపు. అంటే సాక్షిత్వ స్వరూపమైన స్వాత్మ మాత్రాన్ని మాత్రమే ఇచ్చగలిగి ఉండి ఆ తర్వాత ఆ అనుభవం తర్వాత నీ ఇష్టమైనట్టుగా వనరించు అని చెబుతూ, సాధువగు ఓ చిత్తమా, ఈ దృశ్యము సత్యమైనను లేదా అబద్ధమే అయినను దీని యొక్క గుణముల చేత గుణములేమి చేత కూడా హర్షము శోకము మొదలైన రూపమైనటువంటి ఏ వైషమ్యమైతే ఉంటుందో దానిని పొందకుండా ఉండు. అంతేగాక మనాగపిన బంధస్థవ దృశ్యేన వస్తున అవిద్యమాన రూపేణ సంబంధ కోయమీ దృశ. కాబట్టి ఓ మనసా, ఈ దృశ్యముతోటి నీకేమీ కూడా సంబంధం లేదు. లేని వస్తువుతోటి సంబంధము ఎలా పొసగుతుందయ్యా అని చెబుతూ, ఏ విధంగా ఓ చిత్తమా, ఈ దృశ్య వస్తువుతోటి నీకు ఒకంతైనా కొంచెమైనా సంబంధం లేదు కదా. ఎలాగంటే అసలు ఈ దృశ్య వస్తువు అనే పదార్థం లేనిదే. ఈ లేని పదార్థంతో సంబంధము సత్యమైన దానికి ఎలా కలుగుతుంది? కాదు కదా. అనే అసత్వమే తచ్చానసద్వయోరేవ సతోహ సతోహ సంబంధ ఇది చిత్రేయామ పూర్వైవాక్షరావళి. ఓ మనస్స, నీవు అసత్తు, ఈ దృశ్యము సత్తు కాదు. ఈ విధంగా మీరిరువురు కూడా వంధ్యాపుత్రుల్లాగానే అసత్తై ఉండగా, అంటే బిడ్డలు లేని గొడ్డురాలులాగానే, అంటే గొడ్డురాలి బిడ్డలలాగానే మీరిద్దరూ లేకనే ఉండగా స్వరూప శూన్యములైనటువంటి ఆ మీరు ఇరువురు కూడా సద్వస్తువు యొక్క ఆత్మచేత ఆత్మతో సంబంధము కలదు అనేటువంటి వాక్యము మిగిలిన చిత్రంగా ఆశ్చర్యంగా ఉన్నది కదా అని చెబుతూ, తస్మాన్ మహాధిముంచత్వం మూకముల్లాస సమాహర సంక్షుబ్ధాంబుధిమావిష్టాం త్యజ భవ్యా మీమాం స్థితిం. ఎలాగంటే కాబట్టి ఓ చిత్తమా, మహాదుఃఖరూపమైనటువంటి సంసారాన్ని వదిలివేయు. తూష్ణీభూతమైనటువంటి షడాత్మస్వరూపము, తూష్ణీభూతము సమభావంలో ఉన్నటువంటి పదాత్మస్వరూప స్థితిని పొందడం కోసం నీవు ఉత్సాహం చూపించు. సంక్షోభముతో అంటే విక్షేపముతో కూడినటువంటి సంసార సముద్ర ప్రవేశము అనేటువంటి ఈ నీచ స్థితి ఏదైతే ఉన్నదో దానిని వదిలివేయు. నతదిహాస్తే సమున్నతముత్తమం వ్రజసియేన పరాం పరిపూర్ణతాం తదవలంబ్య బలాదతి ధీరతాం జహిహి చంచలతాం శఠరే మనః. ఎలాగంటే ఓ మూర్ఖమైనటువంటి మనస్సా, దేనిని పొందడం చేత పరిపూర్ణత్వాన్ని నీవు పొందగలవు, అట్టి
ఉత్తమమైన మహోన్నతమైనటువంటి పదార్థము ఏది కూడా ఈ దృశ్యవర్గమునైతే లేనే లేదు. ఎంత వెతికినా లేదు కాబట్టి కనబడదు. కాబట్టి అభ్యాసము లేదా వైరాగ్య బలం చేత దృగ్రూపముకు ఆత్మనే అవలంబించు. ఈ దృక్రూపంలో కనపడేటువంటి ఈ దృశ్యభావం నందు కూడా నీవు ఆత్మనే అవలంబించి ఉండు. అది దేని చేత వీలవుతుంది అంటే అభ్యాస వైరాగ్య బలము చేత మాత్రమే వీలు పడుతుంది. అలా అవలంబించి మహాధీరత్వము నీ పొందు. అలా మహాధీరత్వాన్ని పొందిన దానవై చంచలత్వాన్ని వదిలివేయు, దానిని విడనాడు. మనసా నీ వసుద్రూపమే అవుతావు, దృశ్యము సత్తు కానే కాదు. ఆ విధంగా అయితే వంద్యాపుత్ర ఆకాశ పుష్పాలులాగానే, అంటే వంద్యాపుత్రుడు గొడ్డురాలకు బిడ్డలు లేరు, అలా గొడ్డురాలు బిడ్డలలాగానే ఆకాశ పుష్పాలులాగానే. ఆకాశము అంటే ఏమీ లేదు, ఏమీ లేదు దానికి కుసుమాలు ఎక్కడ వస్తాయి? అలాగనే అసద్రూపాలైన పదార్థాలకు సంబంధం కలుగుదు అనేటువంటిది ఆశ్చర్యంగానే ఉన్నది కదా. ఇక నీవు నీ దృశ్యము అసత్ నిలయము. అసలు ఈ దృశ్యం ఏదైతే ఉన్నదో అదంతా అసత్తని నీవు ఆత్మరూపాన్నే సత్తు అని వచించినట్లయితే, అట్లయినను కూడా మృత జీవితులకు సంబంధం ఎట్లా కలుగుతుంది? ఏ విధంగా అంటే ఈ దృశ్యమంతా అసత్తని నీవు ఆత్మరూపము చేత సత్తని వచించినట్లయితే, ఆ విధంగా జరిగినప్పుడు చనిపోయినటువంటి జీవితులకు సంబంధం ఎట్లా కలుగుతుంది? పోనిమ్ము, నీవు దృశ్య జగత్తును సత్తనినా ఏకరూపమున రెండును సదా ఎల్లప్పుడూ స్థితి కలిగి ఉండడం చేత వియోగం యొక్క అభావము చేత హర్షము కానీ శోకములకు కానీ చోటెక్కడున్నదయ్యా? కాబట్టి ఈ మానసిక వ్యాధి రూపమును అంటే కలుషితమును విక్షేపముతో కూడినటువంటి దానిని ఈ సంసారాన్ని వదిలివేసి సమాధి మొదలైన అభ్యాసము చేత శాంతరూపమైన ఆత్మయందు నిలుకడను పొందటం కోసం ఉత్సాహాన్ని కలిగి ఉండు. ఓ సుమతి, బంతిలాగానే గుండ్రంగా ఉన్నట్టు ఈ ఆలాత చక్రములాగానే, అంటే నిండుగా మండుతూ ఉన్న కొరివి చక్రములాగానే స్వయంగా జ్వలిస్తూ మోహముతో కూడుకొని మందత్వమై ఎన్నటికీ కూడా ప్రాప్తిని పొందవద్దు. పూర్ణత్వాన్ని నొందడం అనేటువంటి దానికి అనువైనటువంటి ఏ పదార్థమును కూడా ఈ దృశ్య సమూహమునందు ఉన్నదా అంటే అది ఎప్పటికీ లేదు. కాన ఓ దుష్టమానసమా, అభ్యాస వైరాగ్య బలము చేత నీవు ధీరత్వాన్నే అవలంబించు. అప్పుడు అవలంబించినప్పుడు నీవు చంచలత్వాన్ని వదిలివేయు అనే చిత్తానుశాసనాన్ని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఉపశమ ప్రకరణమునందు వర్ణించి తెలియజేస్తూ, ఏవం విచారయంస్తత్ర స్వరాజ్యే జనకో నృపః చకారాఖిల కార్యాణి నా ముమోహ చ దేరదిహి. ఏ విధంగా చెప్పారు అంటే, ఓ రామచంద్ర, ఇట్లు విచారణ చేయు. ఇలా విచారణ చేసినటువంటి జనక మహారాజు ప్రాప్తించినటువంటి రాజ్యకార్యాలు అన్నింటినీ కూడా చేస్తూ వచ్చాడు. ఇంకా ధీరబుద్ధిని అవలంబించాడు. అలా ధీరత్వముతో ఉండడం వలన అహంకార మమకారాల చేత పూర్వంలాగానే విమోహితుడు కాకుండా ఉన్నాడు అని చెబుతూ, నమనః ప్రోళ్ళలాసాస్య క్వచిదానంద వృత్తిషు కేవలం సుషుప్త సంస్థం సదైవ వ్యవతిష్టతః. ఈ విషయ సుఖాలయందు అతని యొక్క మనసు ఏమీ కూడా ఉత్సాహము చూపకుండా ఉన్నది. అతడు కేవలము సుషుప్తి యందు ఉన్నవాని వలె, అంటే అన్నీ చేస్తూ కూడా ఏమీ తెలియని వాడి వలె ఉన్నాడు. అనారవితవేకేన తేన సద్య సనాతనం పునఃకలంకం నైవాప్తామంబరేణేవ రాజసం. కాబట్టి ఓ రామ, అనవరతము అంటే ఎల్లవేళలా కూడా తత్వ విచారణ మొదలైనటువంటి వివేకము చేత కూడుకొని ఉన్న ఆ జనకరాజు ఆ కాలమునందే అంటే సనాతనమగు ఆత్మభావాన్ని పొందాడు.
ఇంకా ధూళిచే ఆకాశము మాలిన్యమును పొందనట్లుగానే అతడు మరలా ఎప్పటికీ కూడా నేను, నాది, ఇది మొదలైనవి అనేటువంటి రూప సంబంధమైనటువంటి కలంకాన్ని ఎప్పటికీ పొందలేదు అనే చెబుతూ అనామృ వికల్పాంశు శీధాత్మ విగతామయ ఇరియాయ హృదాకాశే తస్య వ్యోమ్నీవ భాస్కర అని చెబుతూ, ఎలాగంటే అనంతాత్మరూపుడు సర్వభూతముల యొక్క ఆత్మను గురించినటువంటి జ్ఞానమందు ప్రవీణుడు అయిన ఆ జనకుడు అంతటా సమస్త పదార్థాలను కూడా చిత్శక్తి యందు, ఏ విధంగా అంటే చిత్శక్తి అంటే ఆత్మయందు ఉన్నట్లుగా, అధ్యస్థములై ఉన్నట్లుగా, అధిష్టాన దృష్టి చేత ఆత్మరూపములే వెలయుచూ ఉన్నట్లుగా చూడసాగి ఏ విధంగా అంటే సధర్మ దర్శల్భానాం చిన్న కోస్త సమవస్థితాన్ ఆత్మభూతాన్ అనాత్మాన సర్వభూతాత్మకో విద. ఈ విధంగా ఇటువంటి విచారణను సలిపి ఏ విధంగా అంటే ఇటువంటి విచారణను చేశాడు జనక మహారాజు. చేసి ప్రాప్తించినటువంటి రాజ్యకార్యాలు అన్నింటినీ కూడా చేసేవాడు. ఇంకా ధీరమైన బుద్ధినే అవలంబించాడు. దాని ద్వారా అహంకార మమకారాదుల చేత పూర్వంలాగానే ఎటువంటి విషయాలకు కూడా విమోహితుడు కాకుండా ఉన్నాడు. అంతేకాదు విషయ సుఖాలందు కూడా వాని యొక్క మనసు ఏమీ కూడా ఉత్సాహం పొందకుండా ఉన్నది. అతడు కేవలం సుషుప్తి యందున్న వానిలాగానే ఉన్నాడు. దృశ్యాన్ని ప్రియమైన దృష్టితో గ్రహించుట గాని, మరి ద్వేషమైనటువంటి బుద్ధితో వదిలివేయుట గాని లేకుండా ఉన్నాడు. వేగత శోకుడై ఎటువంటి శోకము కానీ లేకుండా మరి వర్తమాన కాలంలో ప్రాప్తించినటువంటి దానితో తృప్తిని పొందుతూ ఉన్నాడు. రత్నము గనక ధూళి యొక్క మాలిన్యం చెందనట్లుగానే సదా ఎల్లవేళలా కూడా వివేకవంతుడై ఉండు జనకుడు అనాది స్వభావ ప్రాప్తమగు నేను, నాది అనేటువంటి అభిమాన రూప మాలిన్యాన్ని మరలా కూడా అతను ఎప్పటికీ పొందలేదు. నిరంతరం కూడా వివేకానుసంధానం చేత వాని యొక్క అనంత రూప సమ్యజ్ఞానము విమలత్వాన్ని పొందింది. ఆకాశమందు సూర్యునిలాగానే మేఘపటలాల చేత తిరస్కృతము కానట్టి కిరణములు కలిగిన నిష్కలంకమైన చిదాత్మ వాని యొక్క హృదయాకాశమును ప్రకాశింప ప్రారంభమైంది. అనంత బ్రహ్మమయుడును సర్వభూతాత్మ కోవిదుడును అయినటువంటి జనకుడు పదార్థాలు అన్నింటినీ కూడా చిత్తమందు ధ్యస్తమై ఉన్నట్లుగానే అప్పుడు చూశాడు. అది అంతేకాక మాయ చేతనే సర్వ వ్యవహారాలు కూడా సంభవిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించి దాని యందు అసంగమైనటువంటి అసక్త బుద్ధితో ఆత్మ యద్దానిని కూడా స్పృశించకుండా ఉండడం చేత సమచిత్తుడయ్యాడు జనకుడు. అలా సమచిత్తుడైనటువంటి జనకుడు మిగుల ప్రసన్నత్వము కానీ దుఃఖము కానీ ఎన్నడూ చెందడానికి ఉత్సహించలేదు, అలా చెందలేదు కూడా అని చెబుతూ భవిష్యం నానుసంధంతే నాతీతం చిన్మయత్యసౌ వర్తమాన నిమేషంతో హసన్నయవాను వర్తతే. అతడు భవిష్యత్తును గుర్చినటువంటి అనుసంధానం చేయడు. భూతకాలికమైన గతంలో జరిగిపోయిన విషయాలను గురించి చింతింపడు. కేవలము జరుగుతున్నటువంటి సమయం మాత్రమే సంతోషంతో అనుసరిస్తూ ఉన్నాడు అని చెబుతూ పూజ్యుడు జ్ఞానవృద్ధుడు ఇహపరలోకజ్ఞుడు అగు జనకుడు అప్పటి నుండి విముక్తుడయ్యాడు. సర్వజనులకు కూడా జీవితం లాగానే ప్రియమైనట్టి జనక భూపాలుడు రాజ్యాన్ని పాలిస్తూ ఆనందాలు కానీ దుఃఖము కానీ దేనికి వివసత్వాన్ని పొందకుండా పరితాపాన్ని చెందకుండా ఉన్నాడు. మానసికమైన గుణదోషాల చేత వాని యొక్క స్వస్వరూపము తిరోధానము ఉందుడు కానీ మళ్ళీ ఆవిర్భవించడం కానీ ఏమీ లేకుండా సమస్థితిలో ఉన్నది. ఇంకా బాహ్యమైనటువంటి రాజ్యపాలన చేయగలిగేటువంటి అర్థము అనర్థాల చేత వానికి సంతోషము కానీ విషాదం కానీ చెందకుండా ఉన్నాడు. క్రియలను చేసేటప్పుడైతే కర్తృత్వము అభిమానము లేకుండా ఏమీయూ చేయని వాడులాగానే ఉంటూ సర్వ
కాలముల యందు కూడా సర్వదా ఆత్మ చైతన్యమందే జనకుడు స్థితి కలిగి ఉన్నాడు అని చెబుతూ, అంతేకాదు అతను సుషుప్తినందు ఉన్నటువంటి వాని చందమునాగానే మెలంగుచూ ఉన్నటువంటి అతని యొక్క రాగాది వాసనలన్నీ కూడా నశించిపోయినవి. వాసనాభావము చేత భూతకాలము భవిష్యత్తు కాలము గురించినటువంటి చింతనలు లేనివాడయ్యాడు. వర్తమానమును మాత్రమే మిగుల సంతృష్టుడై అనువర్తిస్తూ ఉన్నాడు. స్వవిచారవశేనైవ తేన తామరశేక్షణ ప్రాప్తం ప్రాప్యమశేషేణ రామనేతరయేచ్ఛయా. ఎలాగంటే కమలనేత్రుడు రామ ఆయన యొక్క స్వవిచారము చేత జనకుడు ఏ విధంగా ఉన్నాడు? మరిచిపోయినటువంటి కంఠమందలమణిలాగానే ప్రాప్యమగు ఆత్మను పొందగలిగాడు కానీ మరి ఒక దాని చేత కానీ కాదు. ఏ విధంగా అంటే ఇక్కడ తన యొక్క విచారణ చేతనే ఆ జనకుడు పొందదగినటువంటి వస్తువును ఆత్మను సంపూర్ణంగా పొందాడు కానీ మరి ఏ ఇతరమైనటువంటి మార్గము చేత కాదు. అంటే మరిచిపోయిన కంఠమందలి మణిగానే మణి హారం అనేటువంటిది తన కంఠమనందే ఉంది కానీ పోయింది అనుకుని చుట్టూ పరిసరాలంతా వెతికినప్పుడు అది కనబడుతుందా? లేదు. అది ఎక్కడున్నది? తన కంఠాన్ని అలంకరించబడి ఉన్నట్లుగానే ప్రాప్యమైనటువంటి ఆత్మ సిద్ధించే ఉన్నది. దానిపైన వేయబడినటువంటి అజ్ఞాన మాలిన్యం తీసివేసినప్పుడు అది ఉండవలసిన చోట సిద్ధించి శాశ్వతంగా స్థిరంగా ఉన్నది. అటువంటి ప్రాప్యమైనటువంటి ఆత్మను ఏ విధంగా పొందాడు అంటే తన యొక్క ఆత్మ విచారణ తత్వము చేత మాత్రమే పొందాడు కానీ మరి ఒక దేని చేత మాత్రం కానే కాదు అని తెలియజేస్తూ, తావత్ స్వకేనైప చేతసా ప్రవిచార్యతే యావద్యావద్విచారాణం సీమాంతః సమవాప్యతే. ఆత్మజ్ఞాన ఫలము లభించేటంత వరకు కూడా స్వచిత్తము చేత తత్వ విచారం లెస్సగా చేస్తూనే ఉండవలయును అని చెబుతూ, అంటే విచారణ యొక్క అవధియగు ఆత్మ ఎంతవరకైతే పొందబడకుండా ఉంటుందో అంతవరకు కూడా మరి మనుజుడు తన యొక్క చిత్తము చేత విచారణ అనేటువంటిది లెస్సగా సలుపుతూనే ఉండాలి. ఆత్మ అనేటువంటిది ప్రాప్తించేటువంటి దాకా అని చెబుతూ, సజ్జన సాంగత్యము చేత అభ్యుదయాన్ని పొందినదియు ఆత్మతత్వ విచారణము చేత విశాలత్వము పొందినదియగు సహృదయము చేత లభించు ఉత్తమమైనటువంటి పదము గురువు శాస్త్రార్థ పుణ్యాదుల చేత కూడా లభింపనేరదు. ఏ విధంగా అంటే సజ్జన సాంగత్యము చేత వృద్ధి పొందుతుంది, ఆత్మ విచారము చేత విశాలత్వము అంటే ఇంకా వృద్ధి చెందుతుంది. అది తన యొక్క సహృదయము చేత చేయబడిన తత్వ విచారణ చేత చేసేటువంటి ఉత్తమ పదము దాని ద్వారా లభిస్తుందే కానీ గురువు మార్గదర్శకుడు శాస్త్రాలు ఏ విధంగా అనుసరించాలో తెలియజేస్తాయి, మరి మిగతా పుణ్యాలు జ్ఞానాన్ని కలగజేస్తాయి. కానీ వీటన్నింటి యొక్క ఫలితం తన యొక్క తత్వ విచారము అనేటువంటి దానికి దారితీస్తాయి. ఆ యొక్క తత్వ విచారణ ద్వారా మాత్రమే ఉత్తమమైనటువంటి పదాన్ని ఆత్మతత్వాన్ని పొందగలుగుతాడు. సౌందర్యాన్ని జయా బుద్ధ్యా ప్రజ్ఞయేవా వయస్య చ పదమాసాధ్యతే రామానామ క్రియయాన్యయ. అట్టి బ్రహ్మపదము సత్శాస్త్ర వివేకముల చేత శోధితమును ఊహాపోహ కుశలమును అనురాగవతి యొక్క సఖిబోలునది అయినా నిర్మలమైనటువంటి బుద్ధి చేతనే ప్రాప్తిస్తుంది కానీ అన్యమైనటువంటి ఏ క్రియ చేత కూడా సాధ్యపడదు అని చెబుతూ, రామ సత్శాస్త్రాలు మరి సత్తును గురించి తెలియజేసేటువంటి శాస్త్రాల ద్వారా వివేకం కలుగుతుంది. ఆ నిత్యానిత్య వస్తు వివేచన చేత సుందరమైనట్టి ఊహాపోహలకు మరి కుశలమైనట్టి తన యొక్క బుద్ధి ఏ విధంగా ప్రజ్ఞ అనేటువంటి సఖి చేతనే ఆత్మపదం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది కానీ మరి ఇతరమైనటువంటి ఏ క్రియ చేత కూడా ఆత్మపదం అనేటువంటిది సంప్రాప్తించదు. అంటే ప్రజ్ఞ అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా తన యొక్క సఖి అయి ఉన్నప్పుడు మాత్రమే ఆత్మతత్వం సంప్రాప్తమవుతుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురు